ప్రభుత్వాధికారులు ఏర్పాటు చేసిన రస్తాను ఆక్రమించుకుని తమ భూముల్లోకి వెళ్లకుండా చేస్తున్న ఆక్రమదారునిపై తక్షణ చర్యలు చేపట్టి తగిన న్యాయం చేయాలని కోరుతున్నామని బాధిత రైతు వెంకట సుబ్బయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు బాధిత రైతు పాత్రికేయులకు తన పొలాన్ని పరిశీలింపజేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఓబుల్రెడ్డి అనే వ్యక్తి తహసీల్దార్ ఇతర అధికారులు డికేటీ భూమిలో ఏర్పాటు చేసిన రస్తాను ఆక్రమించుకోవడంతో తమ పొలంలోకి వెళ్లి పంటలు సాగు చేసుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ విషయంగా ఇప్పటికే స్థానిక అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులకు విన్నవించిన కుంటి సాకులు చెబుతూ కనీసం ఈ ప్రాంతాన్ని పరిశీలించిన పాపాన పోలేదన్నారు. గతంలో ఈ విషయంగా రెవెన్యూ అధికారులు హద్దులు వేసి బోర్డులు సైతం నాటించారన్నారు. అయితే ఓబుల్రెడ్డి ఇవేమీ పట్టించుకోక ఆక్రమించడంతో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని సాగు చేసిన పంటను కోసుకునేందుకు వీలు లేకుండా పోయిందన్నారు. ఈ విషయంగా తమకు తగిన న్యాయం చేయాలని ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బాధిత రైతు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. లింగారెడ్డిపల్లి కొమ్మడి పుల్లయ్య కుమారుని ఇది ప్రభుత్వం రస్తా గవర్నమెంట్ ఇచ్చింది. కానీ కొలత వేసినాడు ఎంఆర్ఓ గంగయ్యని ఎంఆర్ఓ వచ్చి బోర్డు నాటిచ్చి కొలతలు వేసి రిపోర్ట్ కూడా ఇచ్చినాడు. పలానా ఓబుల్రెడ్డి రస్తాను ఆక్రమించుకొని పొలం పెట్టుకుంటా చేస్తున్నాడు. ఏదైనా చేస్తే పోలీస్ స్టేషన్కు ఎంఆర్ఓ పోలీసులు కడిపోతే ఎంఆర్ఓ కడిపో అంటారు. కొన్ని విషయాలలో వాళ్ళే జోక్యం చేస్తున్నారు. పోలీసు వాళ్ళు జోక్యం చేసినారు. ఎంఆర్ఓ కడిపోతే మేమేం చేయలేము, మేము ఇచ్చినాం కదా అన్ని పేపర్లన్నీ, మేమేం చేయగలము అని అంటున్నారు. దానికి సమాధానం ఏమీ లేదు. కలెక్టర్ కడిపోయినా ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా ఏం చెప్పలేము. మాకు ఎన్ని రిపోర్ట్లు అంటే కనీసం 15-20 రిపోర్ట్లు ఇచ్చినా నేను. దానికి రాసి ఇచ్చాననే కానీ వస్తామంటారు, రిపోర్ట్లు వస్తామంటారు, మళ్ళా వస్తాం రేపు వస్తాం ఇది వస్తాం ఇదే మాదిరి చేస్తున్నారు. మీకు రస్తా వదిలేసినాం కదా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అంటున్నాడు. కానీ మంచి వచ్చేది పోయేళ్ళకల్లా ట్రాక్టర్ నిలబెట్టడము, అసలుకు మంచలను కూడా పోయేదానికి ఇబ్బంది పెడుతున్నాడు. మాకు రస్తా లేదు, మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళము, పత్తి ఉంది, పొలానికి పోయేదానికి ఇబ్బందిగా ఉంది. మంచలు పోయేదానికి కూలీలను కూడా బెదిరిస్తున్నాడు, వచ్చేదానికి లేదు, హక్కు లేదని. ఇట్లా పోలీసులు కూడా స్టేషన్ కాడికి పోతే మేమేం చేయలేము, వాళ్ళదే ఉంది, వాళ్ళదే హక్కు అని చెప్తున్నారు. మేమేం చేయలేకున్నాము. మాకు దయచేసి మాకు రస్తా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ మీరు రస్తా మాకు దయచేసి ఇవ్వండి. నా పేరు మాతయ్య మాదిగా, ఎంఆర్పీ జిల్లా అధికార ప్రతినిధి. మరి ఈరోజు వెంకట సుబ్బయ్య యాదవ్ అనే రైతు ఆవేదన, ఆయన బాధ వర్ణతీతం. అయినా ఈ రస్తా ఇట్లా ఓబుల్రెడ్డికి వచ్చేసి 8 ఎకరాల భూమి ఉంటే మాకు కూడా 8 ఎకరాల భూమి ఉంది. మధ్యలో డికేట్ స్థలం 11 సెంట్లు ఉంది, 18 సెంట్లు ఉంది. 19 సెంట్లలో మాకు రస్తా అంటే ఇరు వర్గాలు తిరిగేదానికి, ఆ పంట పండించుకునే దానికి, రవాణా చేసుకునే దానికి ఇరు వర్గాలకు ఒక రస్తా అనేది ఏర్పాటు చేసుకున్నారు గతంలో కూడా. మరి చేసుకున్నప్పటికీ ఓబుల్రెడ్డి అనే వ్యక్తి మొత్తం 19 సెంట్లను వీళ్ళకు దారి ఇవ్వకుండా మొత్తం ఆక్రమించేసుకొని చూడండి, మొత్తం సొప్ప వేసుకొని ఆడి వరకు కంచె వేసి కనీసం వీళ్ళు పండించుకున్నటువంటి పంట పత్తి పైరు ఈరోజు చేతికి వస్తే కనీసం అది కోసుకునేదానికి కూడా దీనస్థితిలో ఉన్నటువంటి యాదవ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. మరి వీళ్ళందరికీ కూడా గతంలో ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు ఆ ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేసి లెటర్ పెట్టుకొని, అయ్యా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మా పైరు పండించుకుంటాం, మా పైరు మేము రవాణా చేసుకునేదానికి మాకు దారి లేదు, మాకు దారి కల్పించండి అని చెప్పేసి ఆవేదన చేస్తే ఎంఆర్ఓ గారే స్వయంగా ఈ స్థలాన్ని సందర్శించి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది డికేట్ ల్యాండ్, 19 సెంట్లు ఓబుల్రెడ్డి కానీ మీరు కానీ ఇరు వర్గాల వరకు ఈ దారిని ఏర్పరచుకొని మీరు రవాణా సౌకర్యం చేసుకోండి అని చెప్పినప్పటికి కూడా అగ్రవర్గ కులాలకు సంబంధించినటువంటి రెడ్డి కాబట్టి ఓబుల్రెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ లీడర్ కాబట్టి వాళ్ళ అనుచరుల చేత పలుకుబడి ఉపయోగించి ఈరోజు వెంకట సుబ్బయ్య యాదవ్ను కనీసం అతని పైరు కూడా రవాణా చేసుకునే విధంగా లేకుండా ఈరోజు ఆ బుగ్గవంకలో అక్కడి నుంచి వచ్చి ఆ తుమ్మ చెట్లలో ఎవరే కానీ అసలు కనీసం బండితులు కూడా మేము రాము ఆ చెట్ల లేక అని చెప్పేసి అన్నీ కూడా అతను భంగపడుకుని ఆ రవాణా చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. బడుగు బలహీన వర్గాలు ఇక్కడే కాదు ఎక్కడ కూడా కనీసం ఎంఆర్ఓ గారు క్లియరెన్స్ లెటర్ ఇచ్చినా కూడా ఆధిపత్యం దొరల చేతుల్లో ఉంది కాబట్టి ఎంఆర్ఓను కూడా లెక్క చేయకుండా ఓబుల్రెడ్డి వీళ్ళని నిర్బంధించి రోడ్డు ఇవ్వకుండా ఈరోజు అధ్వానంగా ఈరోజు పైరు బండి ఆ పత్తి ఈరోజు కింద రాలిపోతూ ఉంటే అతని వేదన ఆవేదన నిజంగా మేము చూడలేక ఎంఆర్పీ తరఫున మేము ఖండిస్తున్నాం. అవసరమైతే ఎంఆర్ఓ గారిని కలుస్తాం, ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ ఇస్తాం, కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. వెంకట సుబ్బయ్యకి న్యాయం జరిగే వరకు ఎంఆర్పీఎస్ ఉపేక్షించమని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా.